మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి కలిగే సందేహం. ఈ ప్రశ్నకు ఆధ్యాత్మిక శాస్త్రీయ దృక్కోణాల నుండి వివరణలు ఉన్నాయి. ఆధ్యాత్మిక వివరణ: ఆధ్యాత్మికంగా చూస్తే దేవుడు భౌతికంగా నైవేద్యాన్ని తినడు. నైవేద్యం అనేది దేవునిపై మనకున్న భక్తి, ప్రేమ మరియు కృతజ్ఞతను తెలియచేసే ఒక సంకేతం. మనం చేసే పూజలు, నైవేద్యాలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అవి మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలిపెట్టి సర్వం ఆ భగవంతునిదే అని గుర్తించే ఒక మార్గం. దేవుడు భౌతికమైన ఆహారాన్ని స్వీకరించే బదులు మనం సమర్పించే నైవేద్యంలోని సారము లేదా దానిలోని పవిత్రతను స్వీకరిస్తాడని నమ్ముతారు. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పదార్థం అయిపోకపోవడానికి కారణం ఇదే. మనం భక్తితో, ప్రేమతో పెట్టిన నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాక ఆ పదార్థానికి ఒక పవిత్రత వస్తుంది. ఆ పదార్థాన్ని మనం ప్రసాదం అంటాం. ప్రసాదం అంటే దేవుని అనుగ్రహం. ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుతామని విశ్వసిస్తారు. శాస్త్రీయ వివరణ: శాస్త్రీయ కోణంలో చూస్తే నైవేద్యం సమర్పించడం వెనుక కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. పరిశుభ్రత: దేవునికి పెట్టే నైవేద్యం చాలా శుభ్రంగా, తాజా పదార్థాలతో తయారు చేస్తారు. ఇది ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఆరోగ్యం: గుడిలో ఇచ్చే ప్రసాదాలు సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలతో పాలు, పండ్లు, బెల్లం మొదలైనవి తయారు చేస్తారు. ఇది సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తుంది. సామాజిక ఐక్యత: గుడిలో ప్రసాదాన్ని పంచిపెట్టడం అనేది సామాజిక ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప సంప్రదాయం. అందరూ కలిసి ఒకే ప్రసాదాన్ని పంచుకోవడం వల్ల సమానత్వం, ప్రేమ భావనలు పెరుగుతాయి. కాబట్టి మనం నైవేద్యం పెట్టినప్పుడు దేవుడు ఆ పదార్థాన్ని భౌతికంగా తినడు. బదులుగా మనం చూపించే భక్తిని, ప్రేమను స్వీకరిస్తాడు. అందుకే మనం పెట్టిన నైవేద్యం భౌతికంగా అయిపోదు. ఆ పదార్థం ప్రసాదంగా మారి మనకు దేవుని అనుగ్రహాన్ని అందిస్తుంది.